కాబట్టి ఇది నెలమామూళ్ళకు అలవాటు పడ్డారు. ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకు 18 లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు? సోమిరెడ్డిని అడిగేది ఈరోజు పాపం ఆయన ఏదో చెప్తున్నాడు, ఈ సర్వేపల్లిలో అవినీతి జరిగిందని. నేను అడుగుతున్నా, నీకు చేతనైనవాడు చేత విచారణ చేయించు. నువ్వు ఏదో చెప్పావు, మొన్న ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంట ప్రశ్న. నువ్వు చేసేటువంటి గబ్బు పనులు గలీజ్ పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి. ఈ జిల్లాలో ఉండేటువంటి మీడియా చాలు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడీకి తయారైంది. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన, వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు. ఇదిగో మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ 2 బండ్లు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి పెట్టించారు గ్రామస్తులు. వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు. బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేని కూడా వదిలేయచ్చు, లేదనుకుంటే మొక్కుబడిగా ఏదో పెనాల్టీ వేసి పంపించేయచ్చు. అంతే తప్ప అసలు దౌర్జన్యం ఎవరు చేశారు, ఎవరు తీసుకెళ్లారు? ఆ ట్రాక్టర్లు ఒక పక్క ప్రజలు ఆపితే ఇంజిన్లు తీసుకుని వెళ్ళేంత ధైర్యం ఎవరిచ్చారు? వాటిని వదిలేసి అంటే దాని అర్థమైంది, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు అడ్డుకున్నారు. కాబట్టి ట్రాలీల వరకు మేము వదిలేస్తాం, ట్రాక్టర్లు మేము తీసుకెళ్తాం, మమ్మల్ని అడ్డుకునేది వాడెవరు, ఆపేవాడెవరు అనేటువంటి ఆలోచన, దుర్మార్గం అనేటువంటి దౌర్జన్యం తప్ప మరొకటి లేదు. కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా, అనేక సందర్భాల్లో మరలా చెప్తున్నా, ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అవినీతి జరుగుతుంది. ఎవరికి గ్రావెల్, ఇసుక, బూడిదని దోచుకున్నటువంటి శాసనసభ్యుడు ఎవరు లేరు. ఏపీ జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ, దానిలో అనేక సందర్భాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడుని విచారణ జరిపించమని డిమాండ్ చేశాం. బాల్కర్కి ₹1,00,000 ఎక్కడ 16 బాల్కర్లకు 16 లక్షల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వణికిపోతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడన్నా వేయాలంటే కారణం ఏమిటంటే, మీరు నాకు మామూలు ఇస్తే నుడా అప్రూవల్ ఉన్నా, నియమ నిబంధనల ప్రకారం వేయాలన్నా మీరు మాకు మామూలు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే కుదరదు. ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక. కాబట్టి ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేసేది, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపిస్తే కనీసం నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా తర్వాత సంగతి, నీకైనా వాస్తవాలు తెలుస్తాయి, ఏ విధంగా దోపిడీ జరుగుతుందనేటువంటిది నిజానిజాలు బయటపడతాయి. కాబట్టి ఈరోజు నిజంగా ఆ విరువురు గ్రామస్తుల్ని ఈరోజు అభినందించాలి. ధైర్యంగా కేసులకు దడవకుండా బెదరకుండా వెళ్ళి, ఇదిగో మేము అడ్డుకునేదే, మాకు సంబంధించినటువంటి సంపదను మీరు దోచుకునే దానికి లేదు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు నిలబడి ఈరోజు వీటన్నిటిని కూడా అడ్డుకొని ఈరోజు చూస్తే సంఘం బ్యారేజ్కి సంబంధించినటువంటిది లైట్కి ఇరువురు రీచ్